హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఒక 20 డిఫరెంట్ యూజ్ఫుల్ ఐటమ్స్ అయితే కనుక ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. 100% అయితే కనుక ఒక మంచి వీడియో అవుతుందని నేను అనుకుంటున్నానండి. ఇంతకుముందు కూడా మనం ఒక కిచెన్ రిలేటెడ్ ఐటమ్స్ ఇచ్చాము. ఐ థింక్ 15 to 20 వరకు అయితే కనుక ఇచ్చినటువంటి ఆ వీడియో కూడా చాలా మంచి కామెంట్స్, చాలా మంచి లైక్స్ అయితే కనుక ఇచ్చారు. అండ్ చాలా లైక్ ఇలాంటి వీడియోస్ ఇంకా కూడా చేయండి అని చెప్పి చాలా మంచి మంచి కామెంట్స్ ఇచ్చారండి. అండ్ ఈరోజు కూడా నాట్ ఓన్లీ కిచెన్ ఐటమ్స్, యాక్చువల్గా మన డైలీ యూజ్లో అయితే కనుక ఈ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి డిఫరెంట్ సందర్భాల్లో మనకైతే కనుక ఖచ్చితంగా యూజ్ అవుతాయి. అండ్ అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లోనే, అండర్ బడ్జెట్లో మన హ్యాండ్ ఈజీగా అయితే కనుక తీసి ఇవ్వగలుగుతాం అనమాట. లైక్ ఇవి చేసేటువంటి యూజ్ ముందు అవి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అమౌంట్ అనే మనకు అనిపిస్తుంది. సో ఈరోజు అయితే కనుక టోటల్గా 20 ప్రోడక్ట్స్ చూపెడతానండి. అస్సలు లేట్ చేయకుండా అయితే కనుక వీడియో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ టైం కనుక హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ ఛానల్ని చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి యూజ్ఫుల్ అయితే కనుక వీడియోస్ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు మన వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి షాపింగ్ రిలేటెడ్లో. సో లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. మన ఫాలోవర్స్కి, రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే కనుక నేను ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది, మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ ప్రోడక్ట్ అండి. ఈ ప్రోడక్ట్ అయితే నిజంగా 5 స్టార్ రేటింగ్, 5 స్టార్కి ఇంకా ప్లస్ రేటింగే. నేను వాడుతున్నానండి, ట్రస్ట్ మీ. క్వాలిటీ కానీ ఇది ఇచ్చే ప్లేస్ ఆర్గనైజింగ్ ఇదైతే మాత్రం 100% నాకు చాలా నచ్చుతుంది. పర్సనల్గా నేను దీన్ని వాడుతున్నాను. మీరు ఏమనుకోవద్దు, నేను వాడుతున్నటువంటి ఆ ఫోటో కూడా మీకు సైడ్లో యాడ్ చేస్తా. ఒక దాంట్లో వచ్చేసి మన వైపర్ ఉంటుంది, ఒక దాంట్లో వచ్చేసి ఇల్లు మనం క్లీన్ చేసుకున్నప్పుడు తీసుకుంటాం కదా అండి. జనరల్గా మేము చాట అంటాము, ఇంకేదైనా అంటారేమో, ప్రజెంట్ నాకైతే తట్టట్లేదు. మనం అంతా ఎత్తుకున్న తర్వాత నాకు 2 చాట్లు ఉంటాయి, బయట ఆకులు అవన్నీ ఎత్తేయడానికి, అండ్ ఇంట్లో యూజ్ చేసేది వేరు ఉంటుంది అనమాట. దీనికి 2 ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటిలాగా. అండ్ ఇల్లు తుడిచే మాప్ స్టిక్స్ లాంటివి ఉంటాయి కదా, అవి దీనికి అంటే దీనికంటే ఇక్కడ కాదు, ఈ ప్లేస్లో పెడదాం. ఇలాగా అవేంటంటే రాడ్స్లా ఉంటాయి కదా అండి, ఇట్లా కనెక్ట్ అయిపోయి కూర్చుంటాయి. అందుకోసమే ఎగ్జాక్ట్గా ఉండేటువంటిది కూడా నేను మీకైతే సైడ్లో ఫోటో యాడ్ చేస్తాను. సో ఈ ఐటమ్ ఏంటంటేనండి, మెయిన్గా అంటే హ్యాంగ్ చేసుకునేవి ఒక ప్లేస్, కార్నర్ ప్లేస్లో ఎక్కడైనా మనకు సెలెక్ట్ చేసుకుని మనం హ్యాంగ్ చేసుకునేవి, లైక్ హోల్స్ ఉన్నవైతే కనుక ఇక్కడ పెట్టుకోవచ్చు. మాప్ స్టిక్, తర్వాత మనం వాటర్ లాగుతాం కదా, వైపర్, చీపుర్లు, అట్లా అయితే కనుక దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. నేను వాడుతున్నటువంటి ప్లేస్ను ఎక్కడంటేనండి, లైక్ మా అవుట్ సైడ్ వాల్ ఉంటుంది కదా, ఒక కార్నర్, అది ఎవరికి కనిపించదు, అక్కడ మేము ఫిక్స్ చేసామన్నమాట. అంటే వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి కూడా అట్లా కనపడితే బాగోదు కాబట్టి ఎక్కడైనా కార్నర్ ప్లేస్ చూసుకుని ఫిట్ చేసుకోండి, సూపర్ ఉంటుంది వర్క్ అనేది. సో ఇదైతే కనుక 5 స్టార్ ప్లస్ రేటింగ్, మంచి సాలిడ్ క్వాలిటీ. గోడకైతే కనుక ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. దీంతో పాటే మనకైతే కనుక లైక్ అన్నీ వచ్చాయి వీటికి ఫిట్టింగ్ పర్పస్ మేకులు. మేబీ నేను ఓపెన్ చేసినప్పుడు పక్కన పెట్టున్నాను. యాక్చువల్గా దీనికి రిలేట్ అయ్యేటువంటి స్క్రూస్, మేకులు అన్నీ కూడా దీనికే వచ్చాయన్నమాట. సో నెక్స్ట్ అయితే కనుక ప్రోడక్ట్ చూసేద్దాం. అయితే కనుక ఇక్కడ చూపెడుతున్నానండి. సో మళ్ళీ వచ్చిందో రాలేదో డౌట్ చేస్తారు, కానీ పర్ఫెక్ట్ నీట్ ప్యాకింగ్లో నాకు ఇది సెండ్ చేశారు. ఐ లవ్ దిస్ ప్రోడక్ట్. అయితే నేను ఇది ఎందుకు మళ్ళీ తెప్పించానంటే, యాక్చువల్గా నాకు సరిపోవట్లేదండి అన్నీ కూడా, అందుకోసమే ఇంకొక కార్నర్లో చూసి ఫిక్స్ చేద్దామని అయితే తెప్పించాను. లాంగ్ రన్ ఉంటుందండి, సూపర్ సాలిడ్ మెటీరియల్. ఇది కూడా వానకు తడిచిపోనివ్వండి, ఎండకి ఎండిపోనివ్వండి అండి, మంచి లాంగ్ రన్ మాత్రం ఉంటుంది. ఇప్పుడు నేను గోడకి ఫిక్స్ చేసి దగ్గరగా 4 years ప్లస్ అవుతుంది, అయినా కానీ ఇంత కూడా మనకి పోయింది లేదు దీంట్లో. ఈ ఫిట్టింగ్ కానీ, ఈ క్వాలిటీ కానీ, ఇంకా నాకు తెలిసి నాకు ఈజీగా 6 years ఖచ్చితంగా వస్తుంది, అంత బాగుంది. నెక్స్ట్ అండి, దీని గురించి చెప్తాను. యాక్చువల్గా నేను ఇంకా దీనికన్నా కూడా బెటర్ ఒకటి కూడా చెప్తాను మాట. యాక్చువల్గా ఇదేంటంటే, మనం పప్పు గుత్తితో నలిపే ఉంటాయి, స్మాష్ చేసే ఉంటాయి కదా, మీకు ఐడియా ఉండే ఉంటుంది. దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పప్పు గుత్తులు అంటే ఎక్కువ రోజులు వాడకుండా పక్కన పెడితే ఏమవుద్దంటేనండి, వుడ్కి అనేది ఒక బూజు లాంటి ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఊర్లలో మనం పప్పు గుత్తులు అంటేనండి రెగ్యులర్గా వాడతాం, కానీ మనం వాడం. అండ్ అక్కడ ఉండే వాతావరణం వేరు, ఇక్కడ ఉండే వాతావరణం వేరు. అక్కడ కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత రాకపోవచ్చు, అండ్ రెగ్యులర్ యూజ్ ఉంటుంది, వాషింగ్ ఉంటుంది. కానీ మనం అలా కాదు కదా, షెల్ఫ్స్లోనో ర్యాక్స్లోనో పెట్టేస్తాము. ఎప్పుడో కానీ వాడినప్పుడు కుక్కర్లో జనరల్గా మెత్తగా అయిపోద్ది కదా. సో ఎప్పుడైనా వాడినప్పుడు ఏంటంటే, నాకు రీసెంట్గా ఈ ఫంగస్ లాంటిది అట్లా బూజులాగా అనిపించి నేను కంప్లీట్గా తీసేసాను. చాలా ఇయర్స్ అయిపోయింది. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఇట్లాంటిది తీసుకోండి, స్మాష్ చేయడానికి చాలా బాగుంటుంది.
బాగుంటుంది. ఇది కూడా హ్యాండీ ఉంటుంది, అస్సలు కూడా కాలదు. అయితే నేను ఎందుకు ఇక్కడ కూడా స్టీల్ది పట్టుకోలేదంటే బాగా ఐటమ్ వేడుందంటే ఈ స్టీల్ అనేది ఇక్కడ కూడా మనకి వేడవుతూ మళ్ళీ మన వరకు వేడినిస్తుంది, పట్టుకోలేకపోతామని నేను ఇదైతే వుడ్ తీసుకున్నాను. ఇంకా కూడా ఈ వుడ్ని అవాయిడ్ చేద్దాం అనుకుంటే మీరు అలా కూడా స్టీల్ దానికి కూడా వెళ్ళొచ్చు. బట్ ప్లాస్టిక్ ఏదైనా ఉంటే కూడా మీరు చూడొచ్చు అండి. సో మనం మంచిగా స్మాష్ చేసుకోవచ్చు. సూపర్ సాలిడ్ క్వాలిటీ ఉందండి, నో డౌట్. అస్సలు అయితే కనుక పైసా వసూలు పీస్ ఇది. ఇయర్స్ ఉంటుంది మనకైతే. అండ్ మనకైతే ఫుడ్ అవంతా కూడా చక్కగా వాష్ చేసుకుంటాం కాబట్టి స్టీల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, బూజు అలా వస్తాయని కాబట్టి హ్యాపీగా మనం దాని ప్రకారంగా కూడా సేఫ్ సైడ్ ఉంటాం. యాక్చువల్గా ఇది అసలు చూపించొద్దు అనుకున్నాను. యాపిల్ స్లైసర్ అండి ఇది. నాది రీసెంట్గా ఇరిగిపోయింది యాక్చువల్గా. సో అందుకోసం అయితే కనుక ఇది ఒకటి ఆర్డర్ ప్లేస్ చేశాను. జస్ట్ మీ అందరికీ తెలుసు కదా, యాపిల్ మీద వాష్ చేసుకుని పెడితే ఇలా నైస్గా కట్ అయిపోతుంది, పీస్ వైజ్గా వెళ్తుంది. మిడిల్లో అయితే కనుక ఆ గింజల పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఆగిపోతుంది. దీనిలో డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్ ఉన్నాయి. నేను కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను అనమాట. సో ఈజీగా అయిపోతుంది అనేసి ఈ ఒక 2 ప్రోడక్ట్లు కిచెన్ రిలేటెడ్లో అండి. ఇది కూడా కిచెన్ రిలేటెడ్గానే తీసుకున్నాను. రీసెంట్గా అయితే కనుక నేను ఇది ఏదైతే వచ్చిందో అంటే తీసుకున్నాను కాబట్టి ఇంకా నేను చూపెడుతున్నాను. ఇది కూడా చాలా సాలిడ్ ఉంది. మనకి ఈ పట్టుకునే గ్రిప్ కూడా కాలుకోకుండా, పాలు కాచుకోవడానికి బాగుంటుంది, టీ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఈ మధ్య కొంచెం నాకు షార్టేజెస్ వస్తున్నాయి అనిపిస్తుంది. ఎప్పుడైనా డిష్ వాషర్లో ఉన్న సడన్గా ఇంకోటి రిక్వైర్మెంట్ అనిపించింది. సో సరే ఎలాగో ఇవన్నీ ఆర్డర్ చేస్తున్నామని ఇది కూడా నేను ఆర్డర్ ప్లేస్ చేశాను కాబట్టి షేర్ చేస్తున్నానండి. అండ్ సూప్స్ చేసుకోవచ్చు, కాఫీ, ఇవన్నిటికీ కూడా మీకు అయితే కనుక ఈజీగా పట్టుకోవచ్చు. పిల్లలకి పాలు కాసుకునేదానికి అండ్ ఇంట్లో పాలు కాసుకునేదానికి కానివ్వండి, టీ, కాఫీ, లైక్ సూప్స్కి వీటన్నిటికీ కూడా ఇది మంచి బౌల్ హ్యాండీగా ఉంది అండ్ కాలకుండా ఉంటుంది కాబట్టి సో మనం ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఇది ఒకటి తీసుకున్నానండి కిచెన్ రిలేటెడ్లో. అండ్ ఇవి కూడా చూపెడతా. ఇవి ఏంటంటేనండి, ఇది యాక్చువల్గా నా దగ్గర ఉన్నది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ నేను చెప్తానండి. ఇది నా పాతది యాక్చువల్గా, నేను రెగ్యులర్గా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకుంటున్నది. ఇది నేను కొత్తగా అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసిందనమాట. సో ఇప్పుడు వస్తున్నటువంటి దీంట్లో అప్డేటెడ్ మోడల్ ఇది. ఎలా అంటే జనరల్గా మనం డ్రై ఫ్రూట్స్ దీంట్లో వేసేసి క్లోజ్ చేసేసి ఎప్పుడైతే మనం డ్రై ఫ్రూట్స్ని క్రష్ చేయడం స్టార్ట్ చేస్తామో అప్పుడు కింద ఖచ్చితంగా ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ ఏదో ఒకటి పెట్టుకోవాలి. సో అప్పుడు దీనిలో కట్ అయ్యేవన్నీ కూడా పడతాయి. కానీ దీంట్లో నెక్స్ట్ వర్షన్ అండి, దీనికే మనకైతే కనుక చక్కగా ఇట్లాగా ఒక బౌల్ కూడా ఇచ్చేసారనమాట. సో మనం వేరే ఇంకా వెళ్ళి అక్కడ చూసి ఇక్కడ చూసి ఏదైనా తెచ్చుకునే అవసరం లేదు కాబట్టి ఇది నాకు చాలా బాగా అనిపించింది. సో ఇదైతే కనుక దీంట్లో సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్ అండి, సేమ్ కలర్ ఉంది. దీనిలో మనం అయితే కనుక డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి. షార్ప్ బ్లేడ్స్ ఉంటాయి దీనికి. జస్ట్ అయితే కనుక మనం ఇలా ఫిట్ చేసేసుకుని, సాలిడ్ ఉందండి మెటీరియల్ కూడా, 100% రికమెండ్ చేస్తుంది దీన్ని. మంచిగా ఇట్లా కనుక ఇట్లా పెట్టేసుకుని చక్కగా కూర్చుంది చూడండి ఎంత కరెక్ట్గా ఉందో. సో ఈజీగా ఇట్లా చేసేసామంటే మొత్తం దీనిలోకి ఉండిపోతాయి చక్కగా. అప్పుడు మనం ఏదైనా కావాలంటే స్వీట్లోకి దేంట్లో అయితే మనం అనుకుంటున్నామో వేసేసుకోవడమే. చక్కగా ఉందండి, 100% తీసుకోండి. ఒకవేళ ఎవరైనా కనుక ఇలాంటి ఐటమ్ ఆల్రెడీ తీసేసుకుని ఉంటే ఇంకా చాయిస్ మీ ఇష్టం, కానీ తీసుకోకుండా ఉండుంటే కనుక ఇది తీసుకోండి ఖచ్చితంగా. ఇది మనకి బాగుంది అండ్ దీనికి పెద్ద ప్రైస్ వేరియేషన్ కూడా లేదు కాబట్టి ఆలోచించండి. తీసుకొని వాళ్ళు ఉంటే తీసుకోండి, నచ్చితే ఒకవేళ తీసి పెట్టుకోండి. నేనైతే తీసి పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ అండి వాచెస్ బాక్స్ ఒకటి తీసుకున్నానండి రీసెంట్గా. అందరికీ కూడా కలెక్షన్ ఈ మధ్య చాలా వాచెస్ మీద నడుస్తుంది కదా, ఆల్రెడీ మనకు ఉంటాయి, లేకపోతే ఎక్కువ వాచెస్ కలెక్షన్ కూడా ఉండుంటుంది. ఇంట్లో ఒక 3-4 ఉన్నారంటే అందరికీ వాచెస్ ఉన్నాయంటే నీట్గా ఒక ఆర్గనైజ్ కోసం చూస్తుంటే ఇది ఒక్కసారి చూడండి. బాక్స్ సూపర్ వచ్చింది. అండ్ ఇదైతే కనుక క్లోజ్ ఇలాగా, ఇది కంప్లీట్గా అయితే కనుక మనకి వీటిలో కూడా వెరైటీలు ఉన్నాయండి. నేనైతే కనుక దీనికి వెళ్ళాను అనమాట. సో వాచ్కి దీనికి మనం పెట్టేసుకుని చక్కగా ఇట్లా అయితే కనుక పెట్టేస్తాం. చిన్న పిల్లో లాగా అయితే కనుక వచ్చింది. సో జనరల్గా మనం కొనుక్కున్నప్పుడు కూడా మన వాచ్ బాక్స్లో కూడా వస్తాయి కదా, సేమ్ అట్లనే ఎంత బాగుందో. అండ్ మెయిన్గానండి మీరు కొనుక్కోండి, అలాగే గిఫ్టింగ్గా ఇవ్వాలన్నా కానీ ఇది చాలా బాగుందండి. మంచి వాచ్ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్నా కానీ చాలా అయితే కనుక బాగుంటుంది. ఏ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరనో అవుట్ సైడ్నో పెట్టుకున్నా కానీ ఏదైనా ర్యాక్లో పెట్టుకున్నా కానీ చాలా క్లాస్ లుక్ అయితే కనుక ఉంటుంది. దీంట్లో వైట్ అండ్ బ్లాక్ రెండు ఉన్నాయి. వైట్ అంటే మనం తీసి పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి ఏమైనా మళ్ళీ కొంచెం మురికి పడుతుందేమో అనేసి నేనైతే కనుక బ్లాక్ వెళ్ళాను. ఇది ఓవరాల్గా వాచ్ బాక్స్ యొక్క స్టోరేజ్ ఇదండి. నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటెం చూపెడతానండి. ఇది అందరికైతే కనుక తెలిసిన ఐటమేనా నాకు తెలుసు, బట్ నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నాను. ఇది యాక్చువల్గా అవుట్ సైడ్ కూడా కనిపిస్తుంది. మనం ఎక్కడికైనా సిగ్నల్స్, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆపితే కూడా చాలామంది కావాలని అడుగుతున్నారు అనమాట. సో ఇదేదో చూద్దామని చెప్పి నేను ఆ మధ్యన అడిగితే 300 రూపీస్ చెప్పింది ఒక ఆమె.
సో నేను 100 రూపాయలకి అడిగానండి యాక్చువల్గా. సరే, ఎందుకంటే అడిగిన రేట్కి ఎవరు ఇవ్వరు కదా, 200 లేకపోతే వాళ్ళు 100 దిగాలి, నేను 100 పెట్టాలనేసి. బట్ అప్పటికే మాకు సిగ్నల్ పడిపోవడం వల్ల నేను క్రాస్ చేసి వెళ్ళిపోయాను. ఆ రోజు అనుకున్నాను ఇదేదో బాగానే ఉంది చూద్దామని. బట్ 117 127 ఫ్రీ షిప్పింగ్లో మీషోలో చూసాను నేను. సో ఇంకెందుకు ఆగుతాం మనం, అసలు అయితే ఆగం కదా, బెస్ట్ ప్రైస్లో వస్తుంది అనిపించింది. సో ఇదైతే కనుక మంచి లెంత్ వస్తుందండి. మెయిన్గా అయితే కనుక ఫ్యాన్స్ అవన్నీ కూడా మనం అయితే కనుక క్లీన్ చేసుకోవచ్చు. మన వీడియోలో చూపించడానికి పట్టది ఈ స్టిక్, అంత పెద్దగా ఉందన్నమాట. పైన అన్నిటికీ కూడా అంతదండి. ఎంత హైట్లో ఫ్యాన్ ఉన్నా కానీ, ఏం డస్ట్ ఉన్నా కానీ, మన ఇవి చేయించుకుంటూ ఉంటాం కదండి ఫాల్ సీలింగ్స్లో, ఏదైనా డస్ట్ ఉన్నా కానీ చక్కగా అట్లా కొట్టేసుకోవచ్చు అనమాట మనమే. సో ఇలా అనుకోవచ్చు. వెరీ స్మూత్ బ్రిజిల్స్ ఉన్నాయి దీనికి. చాలా లాంగ్ స్టిక్తో వచ్చింది కాబట్టి ఎంత హైట్ ఉన్నా మనకి అందుతుంది రూఫ్. నెక్స్ట్ అండి, వెరీ యూజ్ఫుల్ ఐటమ్ అయితే కనుక ఇంకొకటి చూపెడతాను. ఇది అసలు ఎలా ఉంది, నీట్గా ఒక బాక్స్లా కనపడుతుంది కదా, కానీ ఇది మన బాత్రూమ్స్లో సోప్స్ పెట్టుకోవడానికండి. సో ఇదేంటంటేనండి, ఎలా దీన్ని యూజ్ చేస్తారని నేను చెప్తాను. ఇది మనం స్నానం చేసేసుకున్న తర్వాత అయితే కనుక దీంట్లో మనం సోప్ పెట్టేసుకుంటాం. సో పెట్టుకున్న తర్వాత సింపుల్గా ఇలా క్లోజ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే సోప్లో ఏదైనా వాటర్ ఉంటే కనుక మనకి చక్కగా దీంట్లో స్టోర్ అవుతుంది. 2-3 డేస్కో ఒకసారి మనం వాటర్ ఇలా తీసేసామంటే ఎక్కడ కూడా కింద మనకి తెల్లగా పడుతూ ఉంటాయి కదా, మనం స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ మనం దాని మీద పెట్టించుకుంటూ ఉంటాం కదా. అప్పుడు ఏమవుతుంది, సోప్కు ఉండేదంతా కూడా ఆ వైట్నెస్ అనేది, లేకపోతే దానిలోంచి వచ్చేటువంటి ఆ క్రీమ్ లిక్విడ్ లాంటిది కింద పడిపోయి తెల్లగా ఫామ్ అవుతుంటుంది. ఎవ్రీ 2-3 డేస్కి దాన్ని బ్రష్ చేయకపోతే అసలు అది కదలదు కదా. అట్లా కాకోకుండా దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మెయిన్గా ఇదే, అసలు ఆ తలకాయ నొప్పులు ఏమి ఉండవండి. ఒక్కసారి అయితే కనుక ఫిక్స్ చేసుకుంటే దీనికి కూడా మనకి ఇట్లాగా స్క్రూస్తో అయితే కనుక వచ్చాయి. దీంతో పాటే ఇవి 2 అయితే కనుక వచ్చిందనమాట సోప్స్కి. ఇది మనకి చక్కగా ఇట్లాగా 2 సోప్స్, అంటే కొంతమంది ఒకళ్ళు వాడిన సోప్ ఒకళ్ళు వాడుకోరు కాబట్టి దాని ప్రకారంగా మీరు 2 డిఫరెంట్ సోప్స్ పెట్టుకునేదానికి ఉంది. అండ్ ఇలా అయితే కనుక తీసుకుని వాటర్ తీసేసుకోవడానికి ఉంది. సో ఇదైతే కనుక మనం ఈజీగా అయితే కనుక చక్కగా యూజ్ చేసుకోగలుగుతాము. ఇది ఓవరాల్గా 2 కంటైనర్స్ సోప్స్ పెట్టుకోవడానికి ఉన్నటువంటిదండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ లూఫా కానీ ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి కూడా ఇదైతే కనుక ఉంది. నైస్ బాత్రూంలో పెట్టుకోదగినటువంటి సోప్ ఆర్గనైజర్ అండి. ఇదైతే కనుక మనం ఒకవేళ ఎక్కడైనా స్టిక్ చేసుకోవాలనుకుంటే కూడా దీనికి వచ్చాయి. బ్యాక్ సైడ్ కూడా మీరు మేకులు కొట్టాలి అలాంటిది ఏమైనా అనుకుంటే కనుక చక్కగా మీరు ఇట్లాగా వాల్కే ఫిక్స్ చేసేసుకోవచ్చు. సో ఓవరాల్గా అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఏదైనా న్యూ కన్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళు కానివ్వండి, గోడలు జనరల్గా ఒప్పుకోరు కదా, రెంట్ హౌసెస్లో ఉన్న వాళ్ళు తీసుకున్నప్పుడు ఏంటంటే ఓనర్స్ ఒప్పుకోరు మేకులు కొట్టడానికి, వాటికి ఎక్స్ట్రా ఇవి కూడా ఉన్నాయి కాబట్టి దీంతో కూడా మనం యూజ్ చేసుకుని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది ఒక ఐటమ్ అండి. నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ చూపెడతాను. సో ఇదేంటంటే సింక్ బ్రష్. కార్నర్స్ మీద కూడా ఒక బుజ్జిది పైన అయితే కనుక వచ్చింది. యాక్చువల్గా నా సింక్ది నేను తీసేయాలనుకున్నాను కాబట్టి ఎలాగూ పెడుతున్నానని నేనైతే పెట్టాను. మంచి హ్యాండీ ఉంది, మంచి గ్రిప్ ఉంది, మంచి ప్లాస్టిక్ మెటీరియల్. సో మంచిగా అయితే కనుక వాష్ చేసుకోవచ్చు. కార్నర్స్లో కూడా దీంతో వాష్ చేసుకోవచ్చు. సో బ్రష్ అందరికీ తెలుసు, దీని గురించి మనం ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఒకటి చూపిస్తానండి. ఇది కూడా రీసెంట్గా తెప్పించాను నేను, పోర్టబుల్ చైర్ అనమాట. సో ఇదేంటంటేనండి లుక్ లైక్ సేమ్ ట్రైపాడ్లా ఉంది కదా. సో ట్రైపాడ్ స్టైల్లో ఉన్నటువంటి పోర్టబుల్ స్టూల్ చైర్ లాగా. సో ఇలా అయితే కనుక మనం కూర్చోవచ్చు. మెయిన్గా లాంగ్ జర్నీస్కి వెళ్తున్నప్పుడు కార్లలో కానీ ఎక్కడైనా కూర్చోవాలనుకున్నప్పుడు ఇది ఒకటి చాలా హెల్ప్ అవుతుందండి. దానికోసం నేను ఇది మెయిన్గా అయితే కనుక ఆర్డర్ చేశాను. అండ్ ప్లేస్ కూడా మనకైతే కనుక చాలా సేవ్ అవుతుంది. సో ఇలా పెట్టుకున్నామంటే ఎప్పుడైనా కూర్చోవాలనిపించినప్పుడు, ఎక్కడైనా ఆగాలనిపించినప్పుడు, ఎప్పుడైనా లాంగ్ క్యాంపెయిన్స్ కానివ్వండి, తర్వాత వీటన్నిటికీ కూడా చాలా అయితే కనుక యూజ్ అవుతుంది. నెక్స్ట్ అయితే కనుక సోప్ కండి. ఈ మధ్యకాలంలో దీన్ని కూడా నేను చాలా వరకు షేర్ చేస్తే చూశాను. సరే ఎలా ఉంటుందో అని చెప్పి నేనైతే ఫస్ట్ టైం తెప్పించాను. ఇది నేను వాడలేదు ఇంతవరకు. సరే చూద్దామనే తెప్పించుకున్నానండి. చాలామంది ఏంటంటే సోప్ అనేది చాలా వరకు మనకి ఇది సేవ్ అవుతుందని అంటున్నారండి. నేను దీన్ని పెట్టుకున్నాను. సో సోప్ అయితే కనుక మనం దీనిలో పెట్టేసుకుంటామండి. సో సోప్ దీనిలో పెట్టేసేసుకుంటే కనుక మనకి ఏంటంటే జనరల్గా ఎక్కువ వేస్టేజ్ చేస్తారు కాబట్టి, సో నాకు కూడా ఇది బాగానే అనిపించుండే. సో నేనైతే తెప్పించాను. ఇట్లా స్ప్రింగ్ సిస్టమ్ ఉంటుందండి దీని లోపల ఇలా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సోప్ని దీని మీద పెడతాము, పెట్టేసేసేస్తే ఇలా అయిపోతుంది డౌన్కి. దీని మీద అయితే కనుక ఇది మనం ఫిక్స్ చేసేస్తాం ఈ విధంగా. సో మనం యూజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే దీని మించి అయితే కనుక మనకి ఇట్లాగా రోల్స్లా ఉన్నాయి కదా, ఇలా అప్లై చేస్తామన్నమాట. సో ఎంత ఉన్నా కానీ దీనిలోనే ఉండిపోతుంది అనే కాన్సెప్ట్లో అయితే కనుక దీన్ని నేను తెప్పించాను. ఇదైతే కనుక మనకి పైన మూత అయిపోగానే పెట్టేసుకోవచ్చు. సో దానికోసం తెప్పించాను. నేను యూజ్ చేసిన తర్వాత ఒకవేళ ఏదైనా షార్ట్ వీడియోలో అయినా కానీ నా నెక్స్ట్ అప్డేట్ చేస్తాను. నాది కూడా ఫస్ట్ టైం పర్చేజ్.
నెక్స్ట్ అయితే కనుక మరొక మనకి మెయిన్గా టీవీ యూనిట్స్లో కానివ్వండి ఆర్గనైజర్ లాగా నేను ఇది ఒకటి తెప్పించుకున్నాను అనమాట. నా మెయిన్ టీవీ యూనిట్ మీదకి అయితే తెప్పించాను. ఇది కూడా ఇట్లా ఇట్లా 2 పార్ట్స్లో అయితే కనుక మనకి ర్యాక్స్ లాగా అయితే కనుక వచ్చాయండి, లైక్ షెల్ఫ్స్ లాగా. ఇది కూడా మీరు ఎక్కడైనా వాల్కి కూడా ఫిక్స్ చేసుకోవచ్చు, లేదంటే కనుక టీవీ యూనిట్స్ మీద మెయిన్గా అలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా వచ్చింది. సో ఒకవేళ డ్రెస్సింగ్ టేబుల్ అలా కూడా మీరు పెట్టుకోవచ్చు. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అంటే లిప్స్టిక్ కానీ క్రీమ్స్ కానీ సో ఇంకేమైనా నెయిల్ పాలిష్ లాగా కానీ ఇవన్నీ కూడా మీరు లైక్ మేకప్ బ్రషెస్ అవన్నిటిని కూడా పెట్టుకోవచ్చు అండి. సో దానికోసం అయితే కనుక ఇది ఒక ఆర్గనైజర్ లాగా నేను తీసుకున్నాను. చాలా మంచి క్వాలిటీ పైన అయితే కనుక ఇది వచ్చింది. ఇది కూడా క్వాలిటీ వైజ్ హైలీ రికమెండెడ్ అండి. మీకు ఒకవేళ ఇలాంటిది ఏదైనా యూజ్ ఉంటుందనుకుంటే తప్పకుండా చూడొచ్చు. ఒకవేళ టీవీ యూనిట్ దగ్గర పడితే రిమోట్ కంట్రోల్స్ ఇవన్నీ కూడా మన టీవీకి రిలేటెడ్ ఫ్యాన్ రిలేటెడ్ అవన్నీ కూడా దీనిలో వచ్చేస్తాయి. ఇది ఒకటండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ చూపెడతాను నేను. ఇదేంటంటే డైనింగ్ టేబుల్ పైన యాక్చువల్గా నేను 2 డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేశాను. ఒక ఆర్డర్ అయితే కనుక నాది క్యాన్సిల్ అయింది. ఇదైతే కనుక వచ్చింది. మెయిన్గా ఇది టిష్యూ పేపర్స్ పెట్టుకోవడానికి అనమాట. అది ఏమో స్ట్రైట్గా ఉంది. నేను లింక్ యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అది కూడా ఒకవేళ మీకు ఆ షేప్లో కావాలంటే అలా తీసుకోండి, ఇలా కావాలంటే ఇలా తీసుకోండి. సో టిష్యూస్ అయితే కనుక ఎగిరిపోకుండా వాటన్నిటికీ కూడా ఇలా బేస్ చేస్తుంది. పక్క నుంచి మనం టిష్యూ అనేది తీసుకోవచ్చు. సో అంతకన్నా ఇంకా దీని గురించి చెప్పడానికి ఏం లేదు. ఒకవేళ ఆర్గనైజర్ కింద టిష్యూస్కి ఇలా ఏమైనా హోల్డర్లా కావాలంటే ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ అండి. హెవీగా ఉంది, మంచి సాలిడ్ పీస్, మనీ వర్త్ పీస్, మంచి ఇది ఉందండి. నెక్స్ట్ అయితే కనుక ఇది ఎక్కడికైనా మీరు ట్రావెల్కి వెళ్తున్నప్పుడు కానివ్వండి, చిన్న చిన్న జ్యువెలరీ ఉంటుంది కదా అండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి, రింగ్స్ కానివ్వండి, మెయిన్గా కొంచెం పర్సనల్గా లేకపోతే కాస్ట్లీ జ్యువెలర్స్ లాంటివి ఏమైనా పెట్టుకోవాలనుకున్నా కానీ ఇది చాలా బాగుంది. దానికోసం అయితే కనుక ఇది ఒక బాక్స్ నేను తీసుకున్నాను. సో జర్నీ అనే కాదు, ఎక్కడికైనా ఒకవేళ మీరు సడన్గా ఏదైనా షూట్స్ లాంటి ఇట్లా ఎక్కడైనా ప్లాన్ చేస్తున్నా లేకపోతే మీకు మీ రిలేటెడ్ అవసరాన్ని బట్టి కూడా మీరు అయితే కనుక మార్చుకోవచ్చు. దీనిలో పెట్టుకున్నామంటే కనుక అన్నీ ఒక దగ్గరే ఉంటాయి, కన్ఫ్యూజన్ ఉండదు. ఇలా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇలా అయితే కనుక చిన్నది ఇక్కడ కూడా వచ్చిందనమాట. ఇక్కడ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా బుజ్జిగా ఉంది. గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుందండి. అండ్ మెయిన్గా ట్రావెల్కి యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అయితే కనుక మరొకటి ఇదేంటంటేనండి, నేను చెప్తాను. మనం ఎక్కువ ఇప్పుడు వాటర్ క్యాన్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, మరి క్యాన్ క్లీన్ చేయటం ఎట్లాగా? ఇది వాటర్ క్యాన్ బ్రష్ అనమాట. చాలా నీట్గా సాఫ్ చేస్తుంది. ఇది సాలిడ్ ఉన్నాయండి, స్టిక్కీ బ్రషెస్ గుచ్చుకుంటున్నాయి కూడా. సో లోపల ఎప్పుడైనా ఒకవేళ వాటర్ క్యాన్ ఏదైనా పాకుల్లాగా వచ్చింది, లేకపోతే ఒక 3 or 4 యూజెస్కి మళ్ళీ మనం వాటర్ క్యాన్ ఫిల్ చేసుకున్నప్పుడు ఒకసారి అయితే కనుక వాష్ చేశారంటే కనుక దాని లోపల వరకు వెళ్తుంది, నీట్గా క్లీన్ చేసుకోవచ్చు లైన్ వైజ్గా. సో అది చాలా నీట్గా ఉంటుంది. సో దానికోసం అయితే కనుక ఉంది. మంచి సాలిడ్ స్టిక్తో వచ్చింది. గ్రిప్పింగ్కి అయితే కనుక ఇది వచ్చిందనమాట. యాక్చువల్గా నాకు ప్యాకింగ్ ఓపెన్ అయ్యే వచ్చింది. నేను మీకు అయితే కంప్లీట్గా అన్ని స్టిక్ చేసి చూపెడుతున్నా. ఇట్లా మొత్తం ఇది కూడా వచ్చేసింది. యాక్చువల్గా ఇవి మొత్తం ఉంటాయి, జస్ట్ మనం ఫిక్స్ చేసుకోవచ్చు. చిన్న ప్యాక్లో వచ్చిందనమాట. ఓవరాల్గా ఫిక్స్ చేస్తే మనకి ఇది వన్స్ తీసి పెట్టామంటే కనుక మంచి లైఫ్ ఉంటుందండి. అండ్ వాటర్ క్యాన్ కూడా ఈజీగా మనం వాష్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ అండి. ఇదేంటంటే మనకి లైక్ జూట్ రిలేటెడ్లో మీరు ఎలా చెప్పొచ్చు, ఆర్గనైజ్ చేసుకునే బాక్సెస్ లాగా చెప్పొచ్చు, గిఫ్టింగ్కి ఇవ్వచ్చు. ఇవి కూడా మీకు 2 కలిపి నాకు ఇట్లా వచ్చాయండి. ఇదేమో లెదర్ది అనమాట. దీనిపైన ఇట్లా మూతలాగా ఇచ్చారు. సో ఇది కూడా బాగుంది, కొంచెం స్టైలిష్గా కొత్తగా వచ్చింది, నాకు బాగా అనిపించాయి. సో కొంచెం ఏంటంటే ప్లాస్టిక్ని అవాయిడ్ చేద్దాం అనుకునే వాళ్ళకి కూడా ఇవి బాగుంటాయి. ఒకవేళ కిచెన్లో యూజ్ చేసుకోవాలనుకుంటే కొంచెం వెల్లుల్లిపాయలు లాంటివి అలాంటివి కూడా మనం అయితే కనుక వేసుకోవచ్చు అండి. 2 కలిపి ఒక ప్యాక్. మీ అవసరం ఎట్లా అనుకుంటే, మీకు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుందా, కిచెన్లో వెళ్తే బాగుంటుందా అనేది చాయిస్ మీ ఇష్టం. దాన్ని బట్టి అయితే కనుక పెట్టుకోవచ్చు. బట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. చాలా బాగా అల్లారు, నిజంగా చెప్తున్నాను కదా. మంచి హ్యాండ్మేడ్ లాగా సాలిడ్ వచ్చింది ఇది మనకి. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఇంకొక ఐటెం చూపెడతాను. మరి లెంతీ వీడియో అయితే కనుక అసలే చేయను. ఇది ఏంటంటేనండి, గ్యాస్ సిలిండర్స్ అనేది మనం దీని మీద పెట్టుకుంటే మోసే అవసరం పడదు. మెయిన్గా కింద వీల్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ మనం కాలుతో తనినా కానీ మూవ్ అవుతుందండి. సో మెల్లగా, లేకపోతే పైన సిలిండర్ని ఇట్లా మనం జరుపుకుంటూ వెళ్ళిపోయినా కానీ చక్కగా అది కిచెన్లో నుంచి బయట కూడా వచ్చేస్తుంది. సమ్ టైమ్స్ ఇంట్లో ఎవ్వరు ఉండరు, సిలిండర్ ఇచ్చే పర్సన్ వస్తారు. సో మనం ఏంటి, ఖాళీది ఇచ్చేసి కొత్తది తీసుకోవాలి. ఆ పర్సన్ ఎవరో తెలియదు, లోపలికి రమ్మనలేము. ఇప్పుడు ఆలోచించాల్సిన డేస్ కాబట్టి మెయిన్గా అదొక ప్రాబ్లం. కాబట్టి మనం ఒకవేళ సిలిండర్ని మన ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడే దీని మీద పెట్టేసి
బయట పెట్టించేసుకున్నామంటే కనుక వాళ్ళు వచ్చి దీని మీద పెడతారు. ఒకవేళ వాళ్ళని ఆ గుమ్మం దాటించినా కానీ మనం లాక్కొని వెళ్ళిపోయి కిచెన్లో పెట్టుకోవచ్చు. ఒకటోది. రెండోది, ప్రెగ్నెంట్ అయినటువంటి లేడీస్ ఉంటారు, వాళ్ళు మోయగలుగుతారా సిలిండర్స్? లేదు కదా. కాబట్టి అలాంటి రిస్కీ స్టంట్లు ఏం చేయకోకుండా చక్కగా దీని మీద పెట్టుకున్నారంటే లాగుకుంటూ తీసుకుని వెళ్ళొచ్చు. నెంబర్ 2, పెద్ద వయసు వాళ్ళు ఉంటారండి. సో అలాంటప్పుడు వాళ్ళు మోయగలుగుతారా? మోయలేరు. కాబట్టి అందరికీ కూడా ఇది హ్యాండీ ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఎక్స్ట్రా సిలిండర్స్ ఉన్నప్పుడు ఏంటంటే తీసుకురావడానికి ఒక చిన్న ట్రాలీ టైప్లో అయితే కనుక ఉంది. మెయిన్గా ఈ సిలిండర్స్కి చాలా బాగుంది. 100% యూజ్ఫుల్ లేడీస్ అందరికీ కూడా. ఇంట్లో జనరల్గా అబ్బాయిలు అంటే ఈజీగా మోసేస్తారు మన వాళ్ళు, బట్ అమ్మాయిలుగా మనం పట్టుకోలేము, అంత వెయిట్ లేపినప్పుడు కూడా పొత్తికడ పట్టేస్తుందని చెప్తుంటారు. కాబట్టి ఇలాంటివి అయితే కనుక అందరికీ హ్యాండీ. ప్రెగ్నెంట్ వాళ్ళకైనా కానివ్వండి, లేకపోతే మన పెద్ద వయసు వాళ్ళకైనా కానివ్వండి, ఎవరికైనా కానీ, పిల్లలు ఉంటారు, ఒక్కొక్కసారి పిల్లలు లేపలేరు, ఆ పర్సన్ ఏమంటాడు, తీసుకోండి తీసుకుని వెళ్ళండి అంటాడు, లోపలికి పిలవలేము. అలాంటప్పుడు కూడా ఇది చాలా హ్యాండీగా అందరి ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్, రీసెంట్గా అండి నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేసింది ఏంటంటే, బాత్రూమ్కి అవుట్ సైడ్ దోమలు రాకుండా నేను ఒక జాలీ లాంటి మెస్ పెట్టించాను. అది ఐరన్ రిలేటెడ్గా ఉంటుంది కదా, అది తుప్పు పట్టేసింది అనమాట. సో ఈ ప్రాబ్లం లేకుండా నేను క్లాత్తో రిలేటెడ్ అయినటువంటి ఈ మెస్ తెప్పించాను. ఇట్లా ఉంటుంది. దీన్ని అయితే కనుక మనం ఈజీగా స్టిక్ చేసేసుకోవచ్చు. మనకు కావాల్సిన మెజర్స్ ప్రకారంగా ఇది మీషోలో అవైలబుల్గా ఉంది. బట్ నాకు ఇది కొంచెం పెద్దది అయిపోయింది, ఎందుకంటే నా బాత్రూమ్ విండో ఇంత అయితే ఉండదు కదా. సో కొంచెం చూసుకోండి మీరైతే సైజ్ వైజ్గా. దీన్ని మనం అయితే కనుక స్టిక్ చేసుకోవడానికి టేప్ లాగా కూడా ఇచ్చారు. ఎక్కువ అయిపోయింది అనుకుంటానండి, మనం కొంచెం దీని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ దీనికి రిలేట్ అయ్యేటువంటి టేప్, ఇది వాషబుల్, రీయూజబుల్ కాబట్టి మీరు వాష్ కూడా చేసుకోవచ్చు, డస్ట్ వస్తే దులుపుకోవచ్చు. కాకపోతే సైజ్ మాత్రం మీరు కొంచెం చూసి పెట్టుకోండి. నాకైతే ఎక్కువైంది. అంటే నేనేమనుకుంటున్నానంటే, ఇంకా ఎలాగూ నా కోసమే కాబట్టి నా మెజర్ ప్రకారంగా కట్ చేసుకుంటాను. ఈ ఎక్స్ట్రా ఇది మరి ఇంకొక సైడ్కి రాదు కాబట్టి ఇది కూడా కట్ చేసి దానికి అటు సైడ్ అతకబెట్టేసుకుందాము, ఎందుకంటే తక్కువ రేట్లోనే ఉంది, పెద్ద రేటు కాదు కాబట్టి అని నేను 2-in-1 కూడా ఆలోచిస్తున్నా. లేకపోతే రిటర్న్ పెడదామా, లేకపోతే అలా స్టిచ్చింగ్ చేసుకుందామా అని. సో చూస్తాను అదైతే మాత్రం. ఇది దానికి వచ్చినటువంటి ఎగ్జాక్ట్ దాని రిలేటెడ్ గ్రిప్పింగ్ టేప్. సో ఇదైతే ఎవరికి నాకు తెలిసి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. వాల్కే ఫిక్స్ చేసుకోవాలి. దీనికైతే కనుక 2 స్క్రూస్ ఉంటాయి, లేకపోతే ఒక స్క్రూతో అయినా 2 చేస్తే స్టిక్ ఎక్కువ ఉంటుంది దీనికి, లైక్ గ్రిప్పింగ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ప్రెస్ చేస్తాం కదా. సో ఇది ఒక వాల్కి ఒక దగ్గర మనం ఎక్కడైనా మన వాష్ బేషన్స్ దగ్గర, సింక్స్ దగ్గర, లేకపోతే మనం ఎక్కడైతే యూజ్ చేస్తామో హ్యాండ్ వాష్కి మెయిన్గా కావాలనుకుంటామో, ఇలా ప్రెస్ చేసామంటే కనుక కింది నుంచి మనకి లిక్విడ్ అనేది వస్తుందండి దీనిలో నుండి. సాలిడ్ ఉంది మెటీరియల్ అయితే మాత్రం, క్వాలిటీ కానీ టూ గుడ్ అండి. క్లాస్ ఐటమ్. కిందకైతే కనుక మనకి లిక్విడ్స్ పడతాయి, హ్యాండ్ వాష్ మనం ఈజీగా అయితే కనుక క్లీన్ చేసుకోవచ్చు. లేదు మేము రెగ్యులర్గా అంటే ఫేస్ వాష్ ఎక్కువ యూజ్ చేస్తామంటే ఫేస్ వాష్కి రిలేటెడ్ లిక్విడ్ కూడా అయితే కనుక మీరు వేసుకోవచ్చు అండి. ఈజీగా వచ్చేస్తుంది క్యాప్. దీంట్లో లిక్విడ్ ఫిల్ చేసుకోవడమే. ఇక్కడ మనకు కనపడుతూ ఉంటుంది కూడా మన లిక్విడ్ ఎంత క్వాంటిటీ వరకు అయ్యింది వచ్చింది అనేది కూడా. సో ఇది కూడా ఒక మంచి యూస్ఫుల్ ఐటమ్ అండి. మీరు గిఫ్టింగ్ అయినా కానీ, లేదు మీరైతే కనుక తీసుకుని వాడుకునే దానికి కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్గా అయితే కనుక ఇది ఒక నైస్ ఐటమ్. లేకపోతే ఇంకొక చాయిస్ కూడా ఏంటంటేనండి, దీనికి మనం ఎలాగో వాల్కి ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి ఇది బాటిల్ ఎప్పుడైనా, ఎందుకంటే వైట్ బ్లాక్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి, వాష్ చేసుకోవాలనుకుంటే కూడా నీట్గా వాష్ చేసుకుని మళ్ళీ లిక్విడ్ అయితే కనుక ఫిల్ చేసేసుకుని ఇలా కూడా దీనికైతే ఈజీగా అయితే కనుక పెట్టేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా దీనికైతే కనుక ఫిక్స్ అయిపోతుంది. కొంచెం చూసి పెట్టేసుకున్నామంటే కనుక అయిపోతుంది అనమాట. సో ఓవరాల్గా మంచి ఐటమ్ ఇది కూడా. సో ఇవ్వండి ప్రోడక్ట్స్ అయితే నచ్చాయని అనుకుంటున్నాను. ఇందులోంచి మీకు ఏదైనా ఒక్కటి నచ్చినా కానీ మన వీడియో 100% మీకు హెల్ప్ అయినట్టే అని నేను అనుకుంటాను. నేను కొనుక్కున్నటువంటి ఐటమ్స్ని షేర్ చేశాను కాబట్టి మంచి వీడియో అవుతుందని అనుకుంటున్నానండి. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. హ్యాపీ షాపింగ్. బై బై. టేక్ కేర్.